తెలంగాణకై షెడ్యూల్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్య ఆధ్వర్యంలో విద్యానగర్లోని బీసీ భవన్లో నిరసన దీక్షను చేపట్టారు. ఆయన నిరసన కార్యక్రమాలు మాజీ ఐఏఎస్ చిరంజీవులు, సమాజ్వాదీ పార్టీ ప్రొఫెసర్ సింహాద్రి, బీసీ నాయకులు నీల వెంకటేష్, వేముల రామకృష్ణ, గువ్వల భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42% వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని పిలుపునిచ్చారు. పెంచిన రిజర్వేషన్ల రక్షణకై షెడ్యూల్ 9లో పెట్టాలని, రాష్ట్రం కేంద్రం కులగణన చేసి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులను, ప్రజాప్రతినిధులను తిరగనివ్వమని హెచ్చరించారు. కేంద్రం తక్షణమే బీసీ బిల్లు పెట్టాలని, లేకుంటే తామే బీసీలకై ప్రైవేటు బిల్లు పెట్టిస్తే ప్రభుత్వాలకు ఉనికి ఉంటుందా అని ప్రశ్నించారు. పెంచిన రిజర్వేషన్ల మీద రాజ్యాంగ రక్షణ వచ్చేటటువంటి విధంగా పార్లమెంటు లోపల షెడ్యూల్ 9లో చేపించే విధంగా మీ కార్యాచరణ ప్రకటించాలని చెప్పేటటువంటి డిమాండ్స్ తోటి జరుగుతున్నటువంటి ఈ సమావేశాలకు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు శ్రీ ప్రొఫెసర్. ఎందుకంటే ఈ కులగణన అనేటటువంటి సబ్జెక్టు ఈ దేశంలో ఈరోజు ప్రధాన డిమాండ్ గా తయారైంది. అయితే ఈ ప్రధాన డిమాండ్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది అనేటటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యత